టెర్నెట్ ఐలాండ్ కు 127 కిలోమీటర్ల దూరంలో మొలుక్కా సముద్రంలో భూకంప కేంద్రం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంప కేంద్రం నుంచి 1000 కిలోమీటర్ల పరిధిలో సునామీ హెచ్చరికలు అమలవుతున్నాయి. భూకంపం ప్రభావంతో ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ లో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితిని గమనిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు సునామీ సంకేతాలు కనిపించలేదని చెప్తున్నారు. మనం చూస్తున్నాం స్క్రీన్ లో. ఒక్కసారిగా అది ఇంట్లో కావచ్చు, బయట ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, మొత్తం అంతా ఏ విధంగా కదులుతున్నా మనం చూస్తుంది. రెక్టర్ స్కేల్ పై ఈ తీవ్రత 7.4గా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి వస్తువులే కాదు, మనుషులు కూడా పడిపోతున్నటువంటి సిచ్యువేషన్. భూకంపం తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతోంది. సో ఇండోనేషియాలో జరిగింది ఈ భూకంపం అనేది. దాదాపుగా రిక్టర్ స్కేల్ పై 7.4 తీవ్రత నమోదైంది. వెహికల్స్, అటు కార్లు కావచ్చు, టూ వీలర్స్ కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, అన్ని ఒక్కసారిగా కదులుతూ పడిపోతున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తోంది. అపార్ట్మెంట్ షేక్ అయ్యాయి, ఇల్లు కూడా బీటలు వారాయి, సిమెంట్ వంతెనల ఉయ్యాల మాదిరిగా ఊగాయి. భూకంపం ప్రభావ దృశ్యాలు వైరల్ గా మారాయి. ఆ విజువల్స్ మనం ఇప్పుడు క్లియర్ గా చూస్తున్నాం. ఒక్కసారిగా 7.4 తీవ్రత కాబట్టి ఇల్లు ఏదైనా చిన్న చిన్న స్థాయిలో ఉన్నాయని కూడా మనకు ఫస్ట్ విండోలో కనిపిస్తోంది. ఆ పోల్ కూడా ఏదో గాలిపటం ఊగినట్టుగా అటు ఇటు ఊగుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతోంది. ఇళ్ళన్నీ కూడా పేక మెడల్లాగా కూలిపోయినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇది ఇండోనేషియాలో చోటు చేసుకున్నటువంటి భారీ భూకంపం తర్వాత ఉన్నటువంటి దృశ్యాలు. ఫస్ట్ విండోలో అయితే మనకి భూకంపం సంభవిస్తున్నప్పుడు, ఏదైతే 7.4 తీవ్రతతో భూకంపం సంభవిస్తున్నప్పుడు ఉన్నటువంటి విజువల్స్ మనం ఫస్ట్ విండోలో చూస్తే, ఆఫ్టర్ జరిగినటువంటి పరిణామాలు మన సెకండ్ విండోలో కనిపిస్తున్నాయి. ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. ఇది టెర్నెట్ ఐలాండ్ కు 127 కిలోమీటర్ల దూరంలో మొలుక్కా సముద్రంలో భూకంప కేంద్రం ఉందని యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే అయితే ప్రకటించింది. భూకంప కేంద్రం నుంచి 1000 కిలోమీటర్ల పరిధిలో సునామీ హెచ్చరికలు కూడా అమలవుతున్నాయి. ఎందుకంటే ఏ క్షణమైనా సరే సునామీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఏదైతే భూకంపం ప్రభావంతో ఇండోనేషియాతో పాటు మలేషియా, ఫిలిప్పీన్స్ లో సునామీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు అధికారులు. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు సునామీ సంకేతాలు కనిపించలేదని చెప్తున్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు అయితే చేస్తున్నారు. అపార్ట్మెంట్లన్నీ ఏ విధంగా షేక్ అయిపోయాయో మనం చూస్తున్నాం. ఇళ్ళన్నీ కూడా బీటలు వారిపోయాయి. ఒక పక్క ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అన్ని అంతస్తుల భవనం కూడా, అపార్ట్మెంట్స్ కూడా ఒక్కసారిగా 7.4 తీవ్రతకి పేక మెడల్లా ఊగిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సిమెంట్ వంతెనలు ఉయ్యాల మాదిరిగా ఊగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద వెహికల్స్ అంటే 4 వీలర్స్, ట్రక్స్ కూడా ఏ స్థాయిలో షేక్ అవుతున్నాయో మనకు కనిపిస్తోంది. భూకంప ప్రభావ దృశ్యాలు అయితే ప్రజెంట్ వైరల్ గా మారాయి. ఆ దృశ్యాలు కూడా మన స్క్రీన్ లో చూస్తున్నాం.